కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకంపల్లెలో సంక్రాంతి వేళ పెను విషాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. గ్రామస్తులంతా పండుగ సరుకుల కోసం తుని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే తిరిగి వచ్చేసరికి ఇల్లు, ధాన్యం, నగదు అన్నీ మంటల్లో కలిసిపోయి 120 మంది నిరాశ్రయులయ్యారు. గ్యాస్ లీక్ కారణంగానే మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) రణరంగంగా మారింది. స్నేహపూర్వక మ్యాచ్ కాస్త WWE రాయల్ రంబుల్ తరహాలో ఘర్షణకు దారి తీసింది. సెమీఫైనల్కు ముందు ఒక బౌండరీ అవుట్ నిర్ణయంపై ఇరు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలో 6 సెలబ్రిటీలు గాయపడగా పరిస్థితి విషమించడంతో టోర్నమెంట్ను నిర్వాహకులు రద్దు చేశారు. సినిమాలోని యాక్షన్ సీన్ కాదు, కాంగ్రెస్ నాయకుల అధికారుల దర్పణం. తమ సొంత ఖర్చులతో కాదు, ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్న విలాసాలు. తామేదో ఘనత సాధించినట్టు తమ సోకుల కోసం ప్రజాధనం వృధా చేస్తున్న వైనం. దీనికోసం ప్రత్యేకంగా కెమెరామ్యాన్తో సినిమాటిక్ స్టైల్లో వీడియోలు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రైతు ఎల్లా రాచిరెడ్డి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్యంత బాధాకరం. 2 ఎకరాల భూమిలో 2 బోర్లు వేసినా పడలేదు. వ్యవసాయం లాభదాయకంగా లేదని పశువుల వ్యాపారం చేశారు. అందులోనూ నష్టాలు వచ్చి సుమారు రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గం కానరాకపోవడంతో శనివారం రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేసి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున అందే రైతు బీమా సహాయం తక్షణమే అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. గవర్నమెంట్కి సాయం చేస్తా, నా సొంతంగా సాయం చేస్తున్నా చెల్లి అనుకుంటా. నీ బాధల్లో నేను ఉంటా కానీ నువ్వు ఏడకు లేదు. సరే అప్పులు ఏమైనా ఉంటే నేను తీసుకుంటా, నా సొంతంగా తీసుకుంటా, నువ్వు చేస్తాను. 5 lakhs అది చేయండి. మళ్ళీ ఇంకా మిగిలిన ఎక్స్ప్లెయిన్ చేయమంటే సీఎం గారితో మాట్లాడాలి. బాబు కూడా మధ్య ఇప్పిస్తారు. ఎట్టో కంపెనీలో మంచి ఫార్మాసిటికల్ కంపెనీ. హైదరాబాద్ రాజేంద్రనగర్ బుద్వేల్లో ప్లాస్టిక్ రీసైకిల్ గోదాంలో అగ్ని ప్రమాదం. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ. స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజల భయాందోళన. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లపై నటి కృతి సనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరి నుపూర్ సనన్ వివాహం ముగించుకుని ఉదయపూర్ నుండి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో తన ప్రియుడు కబీర్ భయ్యాతో కలిసి ఉన్నప్పుడు వారిని పదే ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో వీడియో రికార్డ్ చేయవద్దని వారిని గట్టిగా కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రావట్లేదని కోతులే జారుడు బల్లపై ఆడుకుంటున్నాయి. అర్ధరాత్రి ఆపద్బాంధవుడిగా ఆటో డ్రైవర్. ఓవైపు గడ్డకట్టే చలి, అసలే అర్ధరాత్రి, చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికి వెళ్లేందుకు ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూసిన ఓ జంటకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఆటో డ్రైవర్. వారి పరిస్థితిని తెలుసుకొని కన్న బిడ్డలా సురక్షితంగా ఇంటికి చేర్చే మానవత్వం చాటారు. ఆ సమయంలో దంపతుల ముఖాల్లో విరిసిన ఆనందమే ఆయన పొందిన సంపద అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని ఆయన నిరూపించారు.